మన నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసే బాధ్యత నేను తీసుకుంటాను. అందులో కడపల్లి కూడా అన్ని విధాల అభివృద్ధి చేసే బాధ్యత తీసుకుంటామని తెలియజేసుకుంటూ, ఈ ప్రభుత్వం పేదల ప్రభుత్వం, రైతుల ప్రభుత్వం, బాధ్యత కలిగిన ప్రభుత్వం. నేను ఒక్కడనే కాదు, తెలుగుదేశంలో ఉండే ప్రతి ఒక్క కార్యకర్త కూడా పిలిపించాను. ఈ రోజు నుంచి 30 రోజులు సుపరిపాలనలో తొలి అడుగు ఏం చేశామో ఇంటింటికి చెప్పే బాధ్యత కార్యకర్తలకు ఇచ్చాను. ప్రతి నాయకుడు, ప్రతి ఒక్క కార్యకర్త సేవాభావంతో ప్రజలకు అందుబాటులో ఉండాలి. ఎవరికైనా అన్యాయం జరిగితే దాన్ని సరిదిద్దే బాధ్యత కార్యకర్తలకు ఉంది. ఎన్నికల ముందు నేను ఆ రోజు చాలా స్పష్టంగా చెప్పాను. ఎక్కడికక్కడ ఆ రోజు మీరు చూస్తే సూపర్ 6 చెప్పాం. అదే సమయంలో ఎలక్షన్ మేనిఫెస్టో ఇచ్చాం. బాబు షూరిటీ, భవిష్యత్తు గ్యారంటీ కింద మీ దగ్గరికి వచ్చి చెప్పమని చెప్పాం. ఈరోజు మీరందరూ ఊహించిన దానికంటే 1 సంవత్సరంలోనే విధ్వంసం నుంచి బయట రావడమే కాదు, మళ్ళీ ఎప్పుడూ జరగని అభివృద్ధి చేసే విధంగా కార్యక్రమాలు శ్రీకారం చుడుతున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అదే కాకుండా నిరుద్యోగులందరికీ చెప్తున్నా, మీకు ఉద్యోగాలు ఇప్పిస్తాం, మీరు కూడా శ్రద్ధ పెట్టండి. మీరు కూడా మనం పైకి రావాలన్న ఆలోచన మీకు రావాలి. ఈరోజు నేను కొన్ని ఇండ్లు తిరిగాను. నా అబ్జర్వేషన్స్ కూడా మీరు అర్థం చేసుకోవాలి. ఎవరైతే శ్రద్ధ పెట్టారో వాళ్ళు పైకి వచ్చారు. ఎవరైతే క్రమశిక్షణతో ఉన్నారో వాళ్ళు బ్రహ్మాండంగా ముందుకు వచ్చే పరిస్థితికి వచ్చారు. ఎక్కడైతే కొంతమందికి అవగాహన లేకుండా, సరిగా సమయంలో చేసుకోలేకుండా ఇబ్బందులు పడుతున్నాం. ఈ గ్రామంలో నేను చూశాను, చాలా మందికి భూములు లేవు. ఏదైనా అంటే కూలి పనిపైనే ఆధారం. చాలా మంది ఈ ఊర్లో నుంచి బెంగళూరుకి వెళ్ళిపోయి బెంగళూరులో పనులు చేసుకుంటూ తద్వారా జీవనోపాధి గడుపుకునే పరిస్థితికి వచ్చారు. అందుకనే ఈసారి నేను ఒక్కసారి ఆలోచించి, మనుషుల్ని ఆస్తిగా భావించి, మీరే క్యాపిటల్ గా భావించి పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్ట్నర్షిప్ అనే కొత్త కాన్సెప్ట్ తీసుకొచ్చాం. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే డబ్బులు ఇస్తాం, సంక్షేమాన్ని ఇస్తాం, కేంద్రం ఇచ్చే సంక్షేమం ఇస్తుంది. ప్రైవేటు వ్యక్తులను కూడా కొన్ని కుటుంబాలని దత్తత తీసుకోమంటున్నాను. మన నియోజకవర్గంలో ఉండే అన్ని కుటుంబాల్లో దగ్గర 10,300 కుటుంబాలు